పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం నుంచి మనందరం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయన్నది నా ఉద్దేశం. అదేందో నేను చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం చాలా దెబ్బతిందన్నది వాస్తవం. ఎలా దెబ్బతిందనంటే తను చేసేటువంటి నిరసనలకి, తను చేసే ఉద్యమాలకి పోలీసు వాళ్ళు తను కట్టడి చేయడం కోసం తనపై ఎన్నోసార్లు లాఠీ చార్జీలు చేయడం జరిగింది. తనని ఇబ్బంది పెడితే తను ఆగిపోతే ఉద్యమం ఆగుతుందనే ఉద్దేశంతో వరంగల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసు వాళ్ళు చాలా టార్గెట్ చేసి చాలా సందర్భాలలో తనని లాఠీ చార్జ్లతో తనని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారన్నది వాస్తవం. ఆ జరిగేటువంటి తోపులాటలో భాగంగా తనకి కుడి కన్ను యొక్క నర్వ్ సిస్టమ్ దెబ్బతింది. తద్వారా తనకి ఆ కుడి కన్ను యొక్క చూపు కూడా మందగించింది అన్నది వాస్తవం. అంతేకాకుండా తనకు రైట్ లెగ్ లో పోలీసు వాళ్ళు తనని కట్టెలతో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల తన రైట్ లెగ్ లో ఉన్న నర్వ్ సిస్టమ్ కూడా కంప్రెస్ అయింది అన్నది వాస్తవం. ఈ కుడి కన్ను నర్వ్ సిస్టమ్ కంప్రెస్ కావడం వల్ల తనకి ఎప్పుడు ఒక ఇరిటేషన్ ఉండేది బాడీలో. తన బీపీ కూడా చాలా హై లెవెల్ కి వెళ్లేది. చాలా సందర్భాల్లో తను కొన్ని విషయాల్లో కోపం చేసేవాడు. చాలా మందికి అది తెలియక పెద్ద కోపిష్టి అని చెప్పి చాలా మంది తనపై ప్రచారం చేయడం కూడా మనం చూసాం. కానీ తన ఆరోగ్య రీత్యా తను కోపంతో ఉన్నాడన్నది చాలా మందికి తెలియదు. ఎందుకంటే తను ఏ రోజు కూడా ఎవరికి చెప్పుకోలేదు, నా కుడికాల్లో ఇబ్బంది ఉంది, కంటిలో ఇబ్బంది ఉందని ఏ రోజు కూడా చెప్పుకోలేదు. నేను పొలిటికల్ కన్సల్టింగ్ లో భాగంగా తనతో పనిచేస్తున్నప్పుడు ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. తర్వాత ఒక ఫిజియోథెరపీని రికమెండ్ చేయడం, తన హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా ఆ ఫిజియోని తీసుకునేటువంటి వాడు. తద్వారా కొంత లెగ్ అనేది కొంత పెయిన్ నుంచి రిలీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలతో తను ఎప్పుడు ఇబ్బంది పడుతూ బయటికి ఎవరికి చెప్పకుండా ప్రజా జీవితంలో నిరంతరంగా ఉంటూ తాను రాత్రి ఎప్పుడు కూడా సరిగా నిద్ర కూడా పోయేవాడు కాదు. రాత్రి 1 దాకా ఏదో అధ్యయనం చేస్తూ ఉండేవాడు. మళ్ళీ మార్నింగ్ 6కే లేసి 5కే లేసి వెళ్ళి ఆఫీస్ లో కూర్చొని ప్రతి పేపర్ చదివేవాడు. సబ్జెక్ట్ పరంగా చాలా నాలెడ్జ్ ఉండేది. ప్రతి డిపార్ట్మెంట్ పరంగా నాలెడ్జ్ ఉండేది. ఏ డిపార్ట్మెంట్ లో ఏం అవకతవకలు జరుగుతున్నాయి అనేది ఆయన నర్సంపేటలో కూర్చొని గ్రహించేవాడు. ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అవుతుంది, ఏ రకంగా ఫెయిల్ కాబోతుంది అని ముందే చెప్పేవాడు. అంటే సబ్జెక్ట్ పరంగా చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు పెద్ది. కానీ తనకి ఆరోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఇబ్బంది పడేవాడు. నేను కూడా చాలా సార్లు మా పిఆర్ఓలకి టాబ్లెట్స్ టైం కి ఇవ్వండి అని చెప్పేవాడిని. కొన్ని సందర్భాల్లో మర్చిపోయినప్పుడు కూడా మా పిఆర్ఓలో నేను తిట్టడం జరిగింది. కానీ ఎప్పుడు తన ప్రజల్లో ఉన్నప్పుడు మందులు వేసుకోవడం గానీ, సమయానికి తినడం గానీ చేసేవాడు కాదు. తద్వారా తన ఆరోగ్యం చాలా దెబ్బతింది అన్నది వాస్తవం. కాబట్టి మన ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరము ప్రజలకు ఎంత టైం ఇస్తున్నామో మనకు కూడా సొంతగా కొంత టైం ఇవ్వాలి. అదే పెద్ద జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. మన ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రజలకు ఏదైనా చేయగలుగుతాము, మనం అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాము. కానీ ఇలా మన జీవితాలు ముందుగా క్లోజ్ అయిపోతే మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేము. కాబట్టి పెద్ద జీవితం నుంచి అయినా మనం అందరం నేర్చుకొని మనకు కూడా కొంత సమయాన్ని, మన కుటుంబానికి సమయాన్ని ఇచ్చి ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఆ విషయం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరందరూ ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాలన్నది నా యొక్క ఉద్దేశం. జై హింద్.